హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీక్ 7 ఆఫ్ 21 వీక్స్ 21 టెంపుల్స్ ఛాలెంజ్. ఈరోజు వీడియోలో ఓన్లీ టెంపుల్ గురించే కాకుండా ఎక్స్క్లూజివ్గా మా ఊరి గురించి కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. సో మాది చాలా చిన్న ఊరు. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా కొండ కింద ఊరి గురించి తెలుసు కదా మీకు. సో ఇన్ డీటెయిల్గా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ వాళ్ళ వాళ్ళ లైఫ్స్లో వాళ్ళ ఫస్ట్ స్కూలింగ్ అయితే బాగా గుర్తుండిపోతుంది. నా లైఫ్లో మా ఊరి స్కూల్ అనమాట. నేను ఫస్ట్ స్కూలింగ్ చేసింది ఈ స్కూల్లోనే. రాముల వారు అందరికి కావాల్సిన వారు కదా అని అప్పట్లో ఇంకా అందరం సముదాయించుకొని గుడి కట్టారు. సిద్ధాంతి ఇట పలానా శివాపురంలో ఇంత లెక్క తిరిగిన కానీ అనే కానీ లేదు, గుడి రామాలయం గుడి బాగుండాది అని చెప్పాను. ఇంటింటికి ఒక రామాయణం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ప్రతి ఊరికి ఒక రామాలయం ఖచ్చితంగా ఉంటుంది. మా ఊర్లో రాముడి కోసం ఆంజనేయుడు కూడా ఉంటాడు. వేడు సుండగా ఆ వనిత నాదుడపుడు భూమిలో వాతరించుట వచ్చెను. పుత్రక వేష్టదలసి హారాజు పుత్రులా ఘోరంగానే ప్రతితో పరుమాన్నము తెచ్చివా పరమ పురుషులకిచ్చెను. పరుమాన్నమందుకోని హారాజు పనుతులకు ఇవ్వంగానే సరిపినా గరిపిన ఎదురుడుగాడు శతుర్ సముద్రము శదరము కలిగి ఈ బుడవి శాస్త్రము అవురా ఏమి ఈ మైని రచనా చమత్పతి ఏమియో కానీ పూర్వ సార్వభౌముడైన నా మానసము సహితము ఆకర్షించుతున్నది. వీరలెవ్వరు వీరలు నా నడులు ఆలించి ఉన్నారు కదా. ఓయి వీరలెవ్వరు మీరిచ్చట నుండుటకు హేతువేమి? ఓహో ఇవి సాలభంజకలా. నేనెంత భ్రమపడితిని. ఈ కాసారము ఎంత బాగున్నది. ఈ గదిలో కొంచెం విశ్రమించదును. అబ్బా ఈ స్ఫటిక శిలా ద్వారం ఎంత బిట్టుగా కొట్టుకొనిన్నది. ఎవరా నవ్వినది? పంచాలి పంచభర్తక నీ పరాభవమే నా ప్రథమ కర్తవ్యము. పంచాలి పరాభవము. అయిపోయింది.